Hi, hello, namaste. This is Suresh and welcome to my channel Suresh Boga. సో చూసారు కదా ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ క్లాత్ ఎఫెక్ట్ ఎడిటింగ్. సో ఇది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి నేను PSCC అప్లికేషన్లో చూపిస్తాను. సో అప్లికేషన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ ఇది నేను నా వెబ్సైట్లో లింక్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. PSCC అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో ఫస్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ థింగ్, మీరు దాంట్లో ఒక హెచ్డి పిక్ కాదు, ఒక బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో బ్యాక్గ్రౌండ్ మీకు హెచ్డి ఉంటేనే బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, లేకపోతే ఫస్ట్ హెచ్డి పిక్ తీసుకొని తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది ప్లేస్ చేయండి. సో నేను ఇక్కడ డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ ప్లేస్ చేసేస్తున్నా. సో ఇది హెచ్డి బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు మీ పిఎన్జీ అనేది ఒకటి తీసుకోండి. సో మీ పిఎన్జీ హౌ టు క్రియేట్ పిఎన్జీ అని డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాను. సో దాని త్రూ మీరు ఆ వీడియో అనేది ఎడిట్ పిఎన్జీ అనేది చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఇక్కడ పర్ఫెక్ట్ ఇలా ప్లేస్ చేసేస్తున్నా. సో చూడండి, బల్బ్ కింద పిఎన్జీ వచ్చేటట్టు చూడండి. సో నెక్స్ట్ థింగ్, ఇది అయిపోయింది కదా, ఒక ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఒక ఎంటీ లేయర్ అనేది తీసుకోండి. సో ఎంటీ లేయర్ తీసుకున్న తర్వాత సెకండ్ దాంట్లో బ్రష్ సింబల్ ఉంటుంది. సో బ్రష్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. కలర్ వచ్చేసి వైట్ సెలెక్ట్ చేసుకోండి. బ్రష్ సైజ్ వచ్చేసి ఇలా 28 to 30 వరకు 29 తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో 29, 27, 28, 30 అంటే మీకు లైన్ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. సో ఈ ఎడ్జెస్ ఉంది కదా, సో ఈ పిఎన్జీ మొత్తం ఎడ్జెస్ మొత్తం మనము లైన్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా లైన్ అనేది ఇక్కడ ఎడ్జెస్లో డ్రా చేసేస్తున్నా. సో కొంచెం స్పీడప్ అయితే చేసేస్తున్నా వీడియో. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. సో ఇక్కడ లైనింగ్ అయితే ప్రాపర్గా డ్రా చేసినాం కదా. సో నెక్స్ట్ థింగ్, కింది లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో కింది లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ దాంట్లో ఎరేజర్ టూల్ అని ఉంటుంది. సో ఎరేజర్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక బ్రష్ సైజ్ 100 పెట్టేసేయండి. 100 పెట్టేసిన తర్వాత సో మన పిఎన్జీ ఉంది కదా, సో ఆ లేయర్ అయితే నేను ఇక్కడ ఎరేజ్ చేసేస్తున్నా. సో చూడండి, మనకు చేతులు అండ్ హ్యాండ్స్, ఫేస్ మాత్రమే కనిపించాలి. సో మిగతాదంతా మనము ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను స్పీడప్ చేసేస్తున్నా వీడియో. సో ఇక్కడ ఎరేజింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఎరేజింగ్ కంప్లీట్ అయిపోయాక అండ్ నెక్ చుట్టూ బ్రష్ కూడా మనము ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. బట్ నెక్ చుట్టూ అనేది కొంచెం సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేయాలి. సో ఇది నేను 19 వరకు మాత్రమే పెట్టేసేస్తున్నా. సో ఈ నెక్ పైన కూడా నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. సో ఇది కొంచెం సైజ్ అనేది డిక్రీజ్ చేసి చేయాలి. సో అందుకే నేను ఇప్పుడు అప్లై చేసేస్తున్నా. సో ఇట్స్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. సో నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే, ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో ఇది నేను డూప్లికేట్ లేయర్ అనేది తీసుకుంటున్నా. సో డూప్లికేట్ లేయర్ తీసుకున్నాక కిందిది హైడ్ చేసేస్తున్నా. సో ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియాన్ బ్లర్ క్లిక్ చేసి ఇది నేను బ్లర్ చేసేస్తున్నా.
సో బ్లర్ చేయగానే చూడండి పర్ఫెక్ట్గా బ్లర్ అయిపోయింది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ మిగతా బ్యాక్గ్రౌండ్ అయితే ఉందో అది మొత్తం నేను ఇక్కడ ఎరేజ్ చేస్తున్నా. సో ఓన్లీ లోపలిది మాత్రమే ఉండాలి. సో మిగతాదంతా ఎరేజ్ చేయాలి. నేను కొంచెం స్పీడప్ చేసేస్తున్నా వీడియో. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go. సో ఇక్కడ ఎరేజింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో నేను కింది లేయర్ అన్హైడ్ చేసేస్తున్నా. సో అన్హైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఈ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. సో టెక్స్ట్ క్లిక్ చేసినాక ఫాంట్ వచ్చేసి ఇక్కడ చూడండి నేను కిందిది పెట్టేసేస్తున్నా, ట్రంప్ ఎస్టీడీ ఓపెన్. అండ్ ఇందులో నేను టెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ బెస్ట్ అని పెట్టేసేస్తున్నా, BEST. అండ్ ఫాంట్ చూడండి అది వేరే సెలెక్ట్ అయిపోయింది. సో ఫాంట్ వచ్చేసి ట్రంప్ ఎస్టీడీ ఓపెన్. సో ఇది పెట్టేసి ఇది పర్ఫెక్ట్ ఇది మిడిల్లో ఇలా ప్లేస్ చేసేసేయండి. సో మీ టీషర్ట్ ఉంటేనే ఇది సూట్ అవుతుంది, షర్ట్స్కి అయితే సూట్ కాదు. సో ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా. సో క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు ఇది మనకు PSCCలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ఇది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నాను. సో లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి ఇక్కడ 100 వరకు ఇంక్రీజ్ చేస్తున్నా. మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ వచ్చేసి ఇక్కడ నేను 70 వరకు ఇంక్రీజ్ చేస్తున్నా. సో 70 వరకు ఇంక్రీజ్ చేసినాక ఫేస్ అనేది పర్ఫెక్ట్ స్మూత్ అయిపోతుంది. సో ఇప్పుడు స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని టెక్స్చర్ ఇంక్రీజ్ చేస్తున్నా. టెక్స్చర్ ఇంక్రీజ్ చేస్తే ఇంకా లుకింగ్ అయితే బాగుంటుంది. అండ్ విగ్నెట్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. విగ్నెట్ డిక్రీజ్ చేస్తే చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఫెదర్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఫెదర్ ఇంక్రీజ్ చేస్తే బ్లాక్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఇది JPG ఫామ్లోనే ఎక్స్పోర్ట్ చేసేసేయండి. సో నేను ఎక్స్పోర్ట్ అయిన పిక్ కూడా ఎలా ఉంటుందో నేను అది కూడా చూపిస్తాను. సో చూడండి ఇది వచ్చేసి మనకు ఎక్స్పోర్ట్ అయిన పిక్ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ డీటెయిల్స్ కూడా నేను చూపిస్తాను. డీటెయిల్స్ వచ్చేసి 2.7 MB, ఇది పర్ఫెక్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.